జీవితాలను మార్చేటటువంటి విషయము కాబట్టి మరి కొద్ది నిమిషాలు ఆలకించవలసిందిగా మరి ప్రభు పేరిట మేము కోరుచున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ కుటుంబంలో చూసినప్పటికీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక రోగము, ఏదో ఒకటి శ్రమ మరి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎంతో మంది కూడా మరి ఇవి ఎవరికి చెప్పుకోవాలి అనేటటువంటి పరిస్థితి కూడా చాలా మందికి తెలియక వారే కుటుంబాల్లో కుమిలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరికి మాత్రం కాదు కానీ మరి దేవుడైనటువంటి యేసు ప్రభు వారికి చెబితే నీ జీవితంలో ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది నీకు కావాలో మన కన్న తండ్రిగా, మనల్ని సృష్టించినటువంటి తండ్రిగా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు మొరపెడితే, అయ్యా ప్రభువా యేసయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి మరి ఆయనకు చెప్పినట్లయితే ఆయన పట్టించుకునేటటువంటి దేవుడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ దేవాతి దేవుడు యేసు ప్రభు వారు ఆయన నీ కొరకు పట్టించుకొని నీ సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్యనన్నిటి నుంచి విడిపించే దేవుడు. ఈ రోజున ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడైన యేసుప్రభు వారి గురించి 2 విషయాలు చెబుదామని వచ్చి ఉన్నామండి. ఎవరైతే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆధారపడి, ఆశపడి యేసయ్యా సహాయం చేయమని అడుగుతారో వారికి సమీపంగా ఉండే దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వమానవాళి కోసమై నరావతారిగా దైవ మానవుడిగా ఈ భూలోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు. కాబట్టి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఆధారపడండి, ప్రార్థన చేయండి. ఆయన ఇచ్చే పరలోకం ఉచితం, ఆయన ఇచ్చే నిత్య జీవం ఉచితం. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్, ఈ యొక్క ఆరోగ్యం, ఈ జీవితం దేవుడికి, యేసయ్యకి సమర్పించుకుందాం. అలాంటి జీవితం కలిగి నెమ్మది, శాంతి, సమాధానంతో ఉందాం. యేసయ్య నెమ్మది, శాంతి, సమాధానం, పరలోకం ఉచితంగా అనుగ్రహించే దేవుడు. ఆయన విశ్వాసం ఉంచుదాం. మారు మనసు పొంది పాప క్షమాపణ, పశ్చాత్తాపడి వాక్యము వింటూ, చదువుతూ, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. అయితే మన కోసం నరావతారిగా భూమి మీదకి వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, జీవాధిపతి, అలాంటి ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, అలాంటి మహా గొప్ప దేవుని మనము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ యేసుప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేసేవారై ఉంటే వారికి తోడుగా ఉండే దేవుడు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ప్రార్థన చేసుకుంటారా?